సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ విచారణ ఎదుర్కొంటోంది. ఈ మేరకు నాగార్జునకు క్షమాపణలు చెప్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. నాగార్జున కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని అన్నారు ఆమె. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు కొండా సురేఖ ప్రకటించారు. అయితే దీనిపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం గమనార్హం. దీంతో కొండా సురేఖ క్షమాపణతో నాగార్జున తన కేసును ఉపసంహరించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ విచారణ ఎదుర్కొంటోంది. ఈ మేరకు నాగార్జునకు క్షమాపణలు చెప్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. నాగార్జున కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని అన్నారు ఆమె. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు కొండా సురేఖ ప్రకటించారు. అయితే దీనిపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం గమనార్హం. దీంతో కొండా సురేఖ క్షమాపణలతో నాగార్జున తన కేసును ఉపసంహరించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, కొండా సురేఖ వర్సెస్ నాగార్జున ఇష్యూకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సినీ రాజకీయంగా తీవ్ర దుమారం రేపినటువంటి ఈ కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు నాంపల్లి ప్రత్యేక కోర్టు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఇప్పటికే నాగార్జున కుటుంబంపై గతంలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను సవాల్ చేస్తూ నాగార్జున నాంపల్లి మనోరంజన్ కోర్టులో క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారించినటువంటి నాంపల్లి కోర్టు అటు నాగార్జున కుటుంబ సభ్యుల స్టేట్మెంట్తో పాటు మంత్రి కొండా సురేఖ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఈరోజు విచారణ ఉన్న నేపథ్యంలో నిన్న కొండా సురేఖ చేసినటువంటి ట్వీట్, సోషల్ మీడియాలో చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతము సినీ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇన్ని రోజులు కేసు విచారణ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా నిన్న కొండా సురేఖ, ఈరోజు కోర్టులో హీరింగ్ ఉన్న నేపథ్యంలో కొండా సురేఖ నిన్న బేషరత్తుగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాం. కేవలం ఉద్దేశపూర్వకంగా తను ఎక్కడ కూడా ఈ వ్యాఖ్యలు చేయలేదు. తన పట్ల తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తన కుటుంబ సభ్యులు తాను ఎవరైనా అగౌరవపరిస్తే మాత్రం ఆ వ్యాఖ్యలను చింతిస్తున్నాను, ఆ వ్యాఖ్యల పట్ల తాను తీవ్రంగా చింతను వ్యక్తం చేస్తూనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు కూడా నిన్న మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే కొండా సురేఖ చేసినటువంటి ఆ పోస్టుకు మరి ఈరోజు కోర్టు హీరింగ్లో ఎలాంటి విచారణ ఎదుర్కొంటుంది, ఈరోజు విచారణలో మరి ఎలాంటి అంశాలు వెల్లోకి వస్తాయని మాత్రం సర్వత్రా సినీ రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పటికే మంత్రి కొండా సురేఖ స్టేట్మెంట్ అనేక సార్లు కోర్టుకు హాజరైంది. ఆమె స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అటు నాగార్జున కూడా కోర్టుకు నేరుగా హాజరై తన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తన పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది, తనపై క్రిమినల్ దావా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా గతంలోనే నాగార్జున తన స్టేట్మెంట్, తన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించారు. దీంతో పాటు మరోవైపు కొండా సురేఖ స్టేట్మెంట్ కూడా కోర్టు నమోదు చేసుకుంది. ఎక్కడ కూడా తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదు, ఇదంతా కూడా అంటే అతన్ని కించపరిచే విధంగా ఎక్కడ కూడా తన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎక్కడ కూడా ప్రవర్తించలేదంటూ కూడా మంత్రి కొండా సురేఖ కూడా తన వాంగ్మూలాన్ని ఇచ్చిన పరిస్థితి. అయితే నిన్న మనం చూసాం, ఏకంగా సోషల్ మీడియా ఒక ట్విట్టర్ వేదికగా అటు మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబానికి, నాగార్జునకు బేషరత్తుగా వెనక్కి తన చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని చెప్పడం, ఆ తర్వాత తన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒకవేళ అలా మాట్లాడినట్లయితే తన మాటలను ఉపసంహరించుకుంటున్నాను, మరోవైపు ఆ మాటలకు చింతిస్తున్నట్లు కూడా నిన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది. అయితే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు కోర్టులో మరి మెమో ద్వారా కోర్టుకు సమర్పిస్తారా, మరి కోర్టు కన్సిడర్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటికే కేటీఆర్ సైతము మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కూడా ఇంకా కోర్టులో హీరింగ్ ఉంది. కేవలం ఈరోజు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై మాత్రమే ఈరోజు కోర్టు మరొకసారి విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ విచారణలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. దీపిక. సునీల్, మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో నాగార్జున కేసునేమైనా ఉపసంహరించుకునే అవకాశం ఉందా? చూడాలి మరి, ఎందుకంటే నిన్న మనం చూసాం సోషల్ మీడియా వేదిక ద్వారా సాక్షాత్ ఒక మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాం, తన మనోభావాలను ఎక్కడ కూడా
దెబ్బతీయలేదు. ఒకవేళ అలా దెబ్బతీసినట్లు మీకు అనిపిస్తే మాత్రం ఆ మాటలకు తాను చింతిస్తున్నానుతో పాటు మరోవైపు ఆ వ్యాఖ్యలని బేషరతుగా వెనక్కి తీసుకున్నామని చెప్పిన నేపథ్యంలో మరి ఈ పిటిషన్పై నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తన న్యాయవాదులు ఈరోజు కోర్టుకు హాజరైన తర్వాత తన నిర్ణయాన్ని కూడా ఈరోజు కోర్టు వెల్లడించే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి మరి కాసేపులోనే కోర్టు నాంపల్లి మనోరంజన్ కోర్టు ఈ కేసు విచారణ చేసిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఒకవేళ బేషరతుగా తను పిటిషన్ విత్డ్రా చేసుకుంటే మాత్రము మరొక పిటిషన్, ఎందుకంటే కేటీఆర్ కూడా ఇప్పటికే పిటిషన్ వేశారు కాబట్టి ఆ పిటిషన్లో కూడా ఎదుర్కొనే పిటిషన్పై మంత్రి కొండా సురేఖ ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేవలం నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై మాత్రమే ఈరోజు కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఆ విచారణలో మరి నాగార్జున తరపు న్యాయవాదులు, కొండా సురేఖ తరపు న్యాయవాదులు ఇద్దరు బోత్ పార్టీస్ కాంప్రమైజ్ అవుతారా, ఏదైనా కాంప్రమైజ్ చేస్తే కాంప్రమైజ్ పిటిషన్ ఏమైనా దాఖలు చేస్తారా అనేది కూడా ఈరోజు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీపిక.